రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, పథకాలు రచించాలంటే, ప్రత్యర్థుల్ని దెబ్బతీయాలంటే ఎంత కూల్గా ఆలోచించాలి, ఎంత నిదానంగా పనిచేయాలి. దీన్ని బహుశా కేవలం ఇజ్రాయెల్ నుంచే ప్రపంచం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ యూదులు సమాజం ఏదైతే ఉందో ఆ సమాజము ఆ రకంగా కూల్గా ఆలోచించి పకడ్బందీ వ్యూహాన్ని పొందుతుంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్కి చెందినటువంటి 1500-1600 మందిని హమాస్ ఉగ్రవాదులు కిరాతకంగా పొట్టన పెట్టుకున్న తర్వాత చాలామందిని చంపారు, చాలామందిని కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన తరువాత ఇజ్రాయెల్ దాడి చేయగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అరబ్బులు, తర్వాత వాళ్ళ మద్దతుదారులు, లెఫ్ట్ లిబరల్స్ అని చెప్పుకునే వాళ్ళు యూదుల మీద ఎక్కడ పడితే అక్కడ దాడులు చేశారు. యూనివర్సిటీల్లో, స్కూళ్ళల్లో, రోడ్ల మీద, ఆఖరికి పార్కుల్లో కూడాను దాడి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంగ్లాండ్లో అయితే కొన్ని రోజుల పాటు యూదు పిల్లలు స్కూలుకి వెళ్ళడానికి కూడా భయపడ్డారు. అయితే ఆ సంఘటన జరిగిపోయింది. ప్రస్తుతం కొంచెం టెంపర్లు చల్లబడ్డాయి కాబట్టి అంతా మామూలు అయిపోయిందని చెప్పి చాలామంది దాడులు చేసిన వాళ్ళు భావించి ఉండవచ్చును, అల్లర్లు చేసిన వాళ్ళు భావించి ఉండవచ్చును, యూదు పిల్లల్ని బెదిరించిన వాళ్ళు భావించి ఉండవచ్చును. కానీ ఇజ్రాయెల్ యూదులు మర్చిపోలేదు. వాళ్ళు ఏం చేశారు? లండన్లో వాళ్ళు చేసినటువంటి ఒక సంఘటన తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. లండన్లో వాళ్ళు చాలా పకడ్బందీగా కొందరు యూదులను ప్రార్థనా స్థలాలకు పంపించారు. తమపై దాడి చేసిన వాళ్లకు సంబంధించినటువంటి ప్రార్థనా స్థలాలకు పంపించారు. అక్కడ ఇచ్చేటటువంటి ప్రసంగాలను రహస్యంగా రికార్డు చేసి తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చినటువంటి రికార్డును లండన్కి చెందినటువంటి పోలీస్ అధికారులకు, లండన్కి చెందినటువంటి కౌంటర్ టెర్రరిజం అధికారులకు వాళ్ళు ఆ టేప్లను ఇచ్చారు, ఆ వీడియోలను ఇచ్చారు. దీని పర్యవసానంగా తెచ్చిందెవరో తెలియదు, ఇచ్చిందెవరో తెలియదు, అక్కడ కూర్చుని రికార్డ్ చేసిందెవరో తెలియదు. కానీ ఈరోజు లండన్లో, బర్మింగ్హామ్లో, మాంచెస్టర్లో, లివర్పూల్లో 24 మసీదులను వాటిపైన బ్రిటిష్ పోలీసులు దాడి చేశారు. దాడి చేసిన తర్వాత వాటిని మూయించే ఏర్పాట్లు చేస్తున్నారు. వాటిలో ఉన్నటువంటి మత ప్రచారకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి మత ప్రచారకులు హమాస్ అనుకూల ప్రసంగాలు చేస్తూ మిగతా కాఫిర్లను వధించాలి, యూదులను వధించాలన్నటువంటి వ్యాఖ్యలు వాళ్ళు ఏవైతే చేశారో వాటన్నిటినీ తీసి ఇప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి మత ప్రచారకులు ఎవరైతే, మత బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కేసులు నమోదు చేయటమే కాకుండా 24 ఈ తరహా మసీదులపైన కేసులు వేయటం జరిగింది. ఎందుకంటే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి చట్టాల ప్రకారము హమాస్ని ఒక ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తారు. హమాస్కి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళపైన 14 సంవత్సరాల జైలు శిక్ష విధించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలను తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అందులో చాలా ఆశ్చర్యకరంగా బర్మింగ్హామ్లో ఉన్నటువంటి మొహమ్మదీ మాస్క్లో ఉన్నటువంటి మౌలవీ చేసినటువంటి ప్రసంగం, అందులో యూదులను వధించండి, హమాస్ని మద్దతు ఇవ్వండి, ఈ రకంగా నరమేధాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వీడియో ఎవిడెన్స్. అదేవిధంగా ఈస్ట్ లండన్లో ఉన్నటువంటి తౌహీద్ మాస్క్, అదేవిధంగా లివర్పూల్లో ఉన్నటువంటి మసీదులో మొత్తము 3 కోట్ల మంది అరబ్బులు కలిస్తే ఇజ్రాయెల్ని ఏ రకంగా ధ్వంసం చేయవచ్చునో, హమాస్కి ఏ రకంగా మద్దతు ఇవ్వవచ్చో చెప్పేటటువంటి ఈ వీడియో క్లిప్స్ అన్ని కూడా ఇజ్రాయెల్ ప్రొవైడ్ చేసింది. వాటి ఆధారంగా ఇప్పుడు బ్రిటన్లో ఉన్నటువంటి, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి పోలీసులు యాక్షన్ ప్రారంభించారు. 24 మాస్క్స్ పైన యాక్షన్ ప్రారంభించారు. అక్కడ ఉన్నటువంటి విదేశీ మత ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన యాక్షన్ ప్రారంభించారు. అసలు వీటిలో ఈ హమాస్కి మద్దతుగా యూరోపియన్ జీవన విలువలకు వ్యతిరేకంగా, యూదులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నటువంటి వాళ్లకు డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది, వాళ్ళకు కావలసినటువంటి రాడికలైజ్ చేసేటటువంటి బోధనలు ఎందుకు ఇస్తున్నారు, వీటన్నిటిపైన దర్యాప్తు ప్రారంభించింది. అంటే తాను కనపడకుండా ఏ రకంగా యాక్షన్ చేయవచ్చును అన్నది ఇజ్రాయెల్ చాలా స్పష్టంగా నిరూపించింది. ఇప్పుడు ఈ 24 మాస్క్స్ ఏవైతే ఉన్నాయో మత విద్వేషాన్ని పెంచి పోషించినటువంటి, యూదులను వధించాలి, వాళ్ళను ఖతం చేయాలి, మొత్తం ఈ భూప్రపంచం నుంచి ఇజ్రాయెల్ని ఎలిమినేట్ చేయాలి అని చెప్తున్నటువంటి
వర్గం ఏదైతే ఉందో ఆ వర్గం పైన అరెస్ట్ అయినట్టయితే 14 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. ఇజ్రాయెల్ చాలా కూల్గా చేసినటువంటి ఈ పని వల్ల దాదాపు ఏడాది తరువాత గత అక్టోబర్ 7న దాడి జరిగింది. ఇప్పుడు సెప్టెంబర్లో ఈ వీడియో ఎవిడెన్స్ తీసుకెళ్ళి లేబర్ ప్రభుత్వము, ఎవరైతే ముఖ్యంగా వలసదారులకి బాగా అనుకూలంగా ఉంటుంది, లేబర్కి క్రింది స్థాయిలో పనిచేసేటటువంటి ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుందని భావించేటటువంటి ప్రభుత్వం, స్టార్మర్ ప్రభుత్వం ఏదైతుందో ఆ ప్రభుత్వానికి ఎవిడెన్స్ ఇచ్చిన తరువాత ప్రభుత్వం యాక్షన్ చేయక తప్పని పరిస్థితి వస్తోంది. ఇంగ్లాండ్లో కూడా ప్రజల్లో వెల్లువెత్తుతున్నటువంటి ఈ ముఖ్యంగా ఈ వలసదారుల పైన వస్తున్నటువంటి ఆగ్రహాన్ని గుర్తించినటువంటి లేబర్ పార్టీ కూడా ఇప్పుడు యాక్షన్ తీసుకోవడానికి సంసిద్ధమవుతోంది. దీనితో ఇంగ్లాండ్లోనే కాక పాకిస్తాన్లో కూడా ప్రకంపనలు మొదలైనాయి. పాకిస్తాన్ నుంచి వెళ్ళి అక్కడ మత ప్రచారం చేస్తున్న వాళ్ళు కానీ నిజానికి ఇంగ్లాండ్లో చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పాకిస్తానీలు ఎక్కువ మంది మీర్పూర్ నుంచి వెళ్ళిన వాళ్ళు, జమ్మూ కాశ్మీర్లోని పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రాంతమైనటువంటి మీర్పూర్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు మీర్పురీలు అంటారు వీళ్ళని. వీళ్ళలో మతోన్మాదం ఎక్కువ. భారతదేశపు రాయబార కార్యాలయం మీద ఖలిస్తానీల రూపంలో వచ్చి దాడి చేసినటువంటి వాళ్ళు కూడా మీర్పురీలు ఎక్కువగా ఉన్నారన్నది ఈ సందర్భంగా మర్చిపోరాదు. అరెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క వీడియో కెమెరా ద్వారా లేకపోతే సీసీటీవీ ద్వారా ఐడెంటిఫై చేస్తున్న వాళ్ళలో ఇటువంటి వాళ్ళు బయటపడుతున్నారు. కాబట్టి ఇంగ్లాండ్ తీసుకుంటున్నటువంటి ఈ చర్య అభినందనీయం. ఎందుకంటే మతోన్మాదము మంచిది కాదు. మత ప్రచారము, మతం గురించి చెప్పుకోవడము, తమ మతాన్ని పాటించటము తప్పు కాదు. కానీ మతోన్మాదము, ఇతరుల పట్ల ద్వేషాన్ని ప్రోత్సహించడం తప్పు. దాని ఆధారంగా ఇప్పుడు బ్రిటన్ యాక్షన్ తీసుకుంటుంది. ఇది ఒక అభినందనీయమైనటువంటి చర్య. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.